హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి రీజనల్ ఫెడరల్ స్టేషన్ హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఓకేనా, ఇది ఏంటంటే మీకు డేట్ ఇక్కడ చూడగానే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే 13th March 2024 రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఇది ఏంటంటే అక్కడ మనకి ఏంటి మార్చి నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు చాలా తక్కువ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ అయ్యాయి. అందుకు వీళ్ళు ఏంటంటే మరలా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వీలైతే మళ్ళీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ నోటిఫికేషన్, బట్ అప్లికేషన్స్ తక్కువ రావడం వల్ల మాత్రమే. అప్పుడు ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎవరైతే ఫ్రెషర్గా అప్లై చేస్తున్నారో, కొత్తగా అప్పుడు అప్లై చేయడం వల్ల ఎవరైనా ఉంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు ప్రూఫ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండి ఇది వచ్చేసి. ఓకేనా, 8th July 2024 మనకి రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్. రీజనల్ ఫెడరల్ స్టేషన్ హైదరాబాద్ ఫార్మ్ కమ్ అటెండ్ రెగ్యులర్ పొజిషన్స్. ఓకేనా, 6th August 2024 అనేది మనకి లాస్ట్ డేట్. ఈ డేట్ లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే ఫస్ట్ హిందీలో ఉంటుంది. ఓకేనా, మీరేం కంగారు పడద్దు, హిందీలో వచ్చేసింది ఏంటని చెప్పేసి మీరు స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఓకేనా, ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పుడు మన అఫీషియల్ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ FAHT రీజనల్ ఫెడరల్ స్టేషన్ హైదరాబాద్. మనకి జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ నెంబర్ అటెండెంట్ కమ్ లేబర్ ఎట్ రీజనల్ ఫెడరల్ స్టేషన్ హైదరాబాద్. ఓకేనా, వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫార్మ్ అటెండ్ కమ్ లేబర్ అండి. ఇది గ్రూప్ సి పొజిషన్లోకి వస్తుంది. పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. ఇనీషియల్గా వాళ్ళకి 18,000 అనేది బేసిక్ శాలరీ ఇస్తారు. బేసిక్ శాలరీ అనేది 56,900 వరకు వస్తుంది. గ్రాస్ శాలరీ మనం చూసుకున్నట్టయితే మనకి 26,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట పర్ మంత్ శాలరీ. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 5 ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేది ఇక్కడ డివైడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, అది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 40 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఓకేనా, 40 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు మాత్రమే. ఓకేనా, రిమైనింగ్ ఎవరైతే 18 to 27 ఇయర్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ SC/ST వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, PWBD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది నార్మల్ ఏజ్ రిలాక్సేషన్. ఈ 40 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఓన్లీ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రూషియల్ డేట్ ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏదైతే డేట్ ప్రొవైడ్ చేశారో ఆ డేట్ అనేది మనకి లాస్ట్ డేట్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా, దీనికి ఎక్స్ట్రాగా ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. 10th ఒకటి పాస్ అయితే సరిపోతుందండి. కానీ ఏంటంటే ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ మీద మీకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే మీకు కావాలి. మీకు ఫార్మింగ్ మీద ఏమైనా ఐడియా ఉన్నట్టయితే మీ దగ్గరలో ఏదైనా కొద్దిగా ఆర్గనైజేషన్ అలాంటిది ఏదైనా ఉంటే ఫార్మింగ్ యాక్టివిటీస్ది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేవి తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ ప్రొవిజన్ వచ్చేసి 2 years అయితే మీకు ట్రైనింగ్ ఉంటుంది. ప్రొవిజన్ మీన్స్ ట్రైనింగ్ లాంటిదే. తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏది ప్రొవైడ్ చేశారో అది మాత్రమే క్లోజింగ్ డేట్. అంతకుమించి మీకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో అది మాత్రమే వీలైతే యాక్సెప్ట్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్ ఆఫ్ బర్త్లో ఏదైతే ఉంటుందో డేటు, మంత్, ఇయర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ లేదంటే మీ ప్రూఫ్ డేట్ ఆఫ్ బర్త్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏమి లేదు, అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. స్కీమ్ ఆఫ్ సెలక్షన్ మనం చూసుకున్నట్టయితే షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఫస్ట్ వచ్చేసి మనం పంపించిన అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు.
ఎక్స్‌పీరియన్స్ రిలవెంట్‌గా ఉందా లేదా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా లేదా? క్యాస్ట్ ఏంటి? తర్వాత వీళ్ళకు మనం పంపించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏంటి? మొత్తం అన్నీ ఒకసారి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి మాత్రమే రిటన్ టెస్ట్, ప్రొవిజన్ టెస్ట్ అని చెప్పేసి పెడతారన్నమాట. ప్రొఫెషనరీ టెస్ట్ మీన్స్ స్కిల్ టెస్ట్ లాంటిది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫోటో కాపీస్ కూడా మీరైతే పట్టుకెళ్లాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చూసుకుంటైతే ఒక ప్లెయిన్ పేపర్ మీద మీ ఫుల్ బయోడేటా అనేది మెన్షన్ చేయాలి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటది. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఒక ప్లెయిన్ ఏ4 షీట్ తీసుకోండి. ఏ4 షీట్‌లో పైన హెడ్డింగ్ ఏంటి పెడతారంటే బయోడేటా అని చెప్పేసి పెట్టండి. బయోడేటా అని పెట్టిన తర్వాత మీ ఫుల్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో అది మెన్షన్ చేయండి. మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, రిలీజియన్, నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్. రిలీజియన్ మీన్స్ హిందూ, క్రిస్టియన్, ముస్లిం అది. క్యాస్ట్ వచ్చేసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇవి మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజేబిలిటీ ఎవరైనా ఉంటే డిజేబిలిటీ ఎస్ అని పెట్టండి. డిజేబిలిటీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే డిజేబిలిటీ అని చెప్పేసి నో అని పెట్టి మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ హోమ్ అడ్రస్ విత్ పిన్ కోడ్ రాయాలి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్‌గా ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితోనే కమ్యూనికేట్ చేస్తారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి 10th పాస్ అయితే 10థ్ లేదంటే 10th తర్వాత ఇంటర్ చేసిన వాళ్ళంటే 10th ప్లస్ ఇంటర్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఓకేనా? చాలా క్లియర్‌గా మెన్షన్ చేయండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఇవి అన్నీ మీ బయోడేటా ఫార్మ్ ఉండాలి. ఓకేనా? సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ ఆఫ్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, క్యాస్ట్. ఇవి ఏంటంటే మీకు ఒక సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ కూడా అడిగారు. అంటే జిరాక్స్ కాపీస్ ఏవేవి మీ 10th క్లాస్ మార్కుల లిస్టు, అలాగే మీ ఏజ్ లిమిట్ మీన్స్ అదే వస్తుంది. 10th క్లాస్ మార్కుల లిస్టే వస్తుంది. లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. అలాగే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. ప్రతి సర్టిఫికేట్ మీద కింద సిగ్నేచర్ చేయాలి. ఒరిజినల్ కాపీ మీద కాదు, జిరాక్స్ కాపీ మీద. ఓకేనా? జిరాక్స్ కాపీస్ మాత్రమే వీళ్ళకైతే మనం పంపించాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం ఎక్కడ పంపించాలి? ఎలా పంపించాలంటే రిజిస్టర్ పోస్ట్ గాని, స్పీడ్ పోస్ట్ ద్వారా గాని మనకిక్కడ హెడ్ ఆఫీస్‌కి పంపించాలన్నమాట. హైదరాబాద్‌లో ఏదైతే రీజనల్ ఫెడరల్ స్టేషన్ ఉంది కదా! అక్కడికి మనం ఏంటంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని, లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా గాని మనం పంపించాలి. ఎన్వలప్ కవర్ పైన టాప్‌లో ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫార్మ్ అటెండ్ కమ్ లేబర్ అని చెప్పి అది మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఈ అడ్రస్ మెన్షన్ చేసి వాళ్ళకి పంపించాలండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ దీని అప్లికేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చూడండి ఇక్కడ. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా! సేమ్ ఇది ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే సిగ్నేచర్ అనేది చేయాలి. ఫోటో అంటించి విత్ సిగ్నేచర్ అని చెప్తే ఇక్కడ బయట నుండి వచ్చి ఫోటో మీదకెళ్ళేలాగా సిగ్నేచర్ చేయండి. అండ్ మీ మీ ఫుల్ నేమ్, మీ ఫాదర్ నేమ్ అండ్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ అండ్ రిలీజియన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రెస్ 2 ఒకటైతే ఒక అడ్రెస్ రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్, డేట్, ప్లేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్. మీ సిగ్నేచర్ అనేది చేస్తే ఇదే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడం మాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో వేకెన్సీ ఉందండి. ఇంకో వేకెన్సీస్ వచ్చేసి ఇదేంటంటే మనకి డ్రైవర్ అండి. ఓకేనా? ఇది డ్రైవర్ పొజిషన్ గ్రూప్ సి వేకెన్సీ. దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 ఇస్తున్నారండి ఇనీషియల్‌గా. గ్రాస్ సాలరీ వచ్చేసి వీళ్ళకి 27,000 వరకు వస్తుంది పర్ మంత్ సాలరీ. ఇది కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఓకేనా? ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ ఏం కాదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీన్స్ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బట్ ఏంటంటే ఒకటే పోస్ట్ ఉంది. ఓపెన్ కేటగిరీలో తీస్తున్నారు. ఓపెన్ కేటగిరీ మీన్స్ ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే మెరిట్ లిస్ట్ వస్తుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది వస్తుంది. ఏజ్ లిమిట్ దీనికి కూడా 18-25 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్, 40 ఇయర్స్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్. ఓకేనా? 10th పాస్ అయితే సరిపోతుందండి. మరి ఇంకేమీ అవసరం లేదన్నమాట. ఓకేనా? మీకు రిలవెంట్ సర్టిఫికేట్ కూడా ఏమీ అవసరం లేదు. బట్ ఏంటంటే స్కిల్ అని చెప్పి అడిగారు అంతే. ప్రొఫెషనల్ స్కిల్ ఇన్ డ్రైవింగ్ విత్ నాలెడ్జ్ అని చెప్పి. బట్ డ్రైవర్ కాబట్టి మీ లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. రిలవెంట్‌గా సర్టిఫికేట్ అయితే మీకు ఏం అవసరం లేదు. 10th సర్టిఫికేట్ ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ వచ్చేసి 2 ఇయర్స్. ఓకేనా? దీనికి కూడా 2 ఇయర్స్ అనేది ఉంటుంది. తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. ఆ 2 ఇయర్స్‌లో మీకు ట్రైనింగ్ మాట. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ సెలక్షన్ గాని, ప్రతీది ఏజ్ రిలాక్సేషన్ గాని, ప్రతీది కూడా సేమ్. పై పోస్ట్ నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో ఫస్ట్ మీ అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ప్రతీది కూడా మనకి తెలంగాణలోనే ఉంటుందండి. ఓకేనా? మీకు ఇంకెక్కడ ఉండదు. తెలంగాణలోనే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా సేమ్. దిస్ పోస్ట్ ఈజ్ పర్మనెంట్. ఓకేనా. పర్మనెంట్ అంటే మీకు ఎలాగో తెలిసింది. ఓకేనా. కాంట్రాక్ట్ బేస్డ్ ఏం కాదు. ఇది కూడా సేమ్ అండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అని చెప్పి మెన్షన్ చేయాలి అంతే. ఎన్వలప్ కవర్ పాయింట్ డ్రైవర్ అని మెన్షన్ చేసి మనకి ఇక్కడ ఇచ్చిన రీజనల్ అడ్రస్కి మనం అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ రిజిస్టర్ పోస్ట్ అయినా లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా మనం పంపించాలి. దీనికి కూడా బయోడేటా ఫామ్ అనేది కంపల్సరీ. మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, రిలీజియన్, క్యాస్ట్, డిజేబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఫోన్ నెంబరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటో అండ్ సిగ్నేచర్. ఇవన్నీ కూడా మనం అటాచ్ చేసి వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించాలి. ఇదేనండి ఈ నోటిఫికేషన్‌లో ఫుల్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.